హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇక తాజాగా జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ తన 25 ఏళ్ల కెరీర్ గురించి గుర్తు చేసుకున్నారు. తన మొదటి సినిమా నిన్ను చూడాలని షూటింగ్ తొలి రోజును గుర్తు చేసుకుంటూ ఓ వ్యక్తి నా వెనకే తిరిగాడు, ఎవరు మీరని అతన్ని ప్రశ్నిస్తే నా పేరు ముజీబ్, నేను మీ అభిమానిని బాబు అని చెప్పడంతో షాక్ అయ్యానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అతని మాటలు విని షాక్ అయ్యాను, ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు, అప్పుడే ఫ్యాన్ ఎలా అయ్యావని ప్రశ్నిస్తే నేను మీతోనే ఉంటానని అతను చెప్పడం ఆనందాన్నిచ్చిందని తెలిపే సమయంలో సదరు వ్యక్తి స్టేజ్ పైకి రావడంతో ఎన్టీఆర్ సైతం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా అభిమాని ఉండటం ఎంతో అదృష్టమని ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఇదే కార్యక్రమంలో కొందరు అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇది విన్న ఎన్టీఆర్, మీరు సైలెంట్ గా ఉంటారా లేదా నన్ను వెళ్ళిపోమంటారా, మైకిచ్చి వెళ్ళిపోతా అంటూ అభిమానులపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. తర్వాత తన స్పీచ్ కంటిన్యూ చేస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులున్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరంటూ తారక్ వ్యాఖ్యానించడం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు స్పీచ్ ముగింపులో జై ఎన్టీఆర్ జై హరికృష్ణ అని తారక్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్న సంగతి మనకు తెలుసు. ఎన్టీఆర్ బాలకృష్ణల మధ్య మనస్పర్ధలు తలెత్తుతున్నాయని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒంటరయ్యారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టుపై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు. అప్పటి నుంచి నారా నందమూరి కుటుంబం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను దూరం పెడుతూ వస్తోంది. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు. దీనిపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు సైతం రియాక్ట్ అయ్యారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. కానీ ఈ సెలబ్రేషన్స్ కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లకు ఆహ్వానం అందలేదు. తాజాగా జరిగిన ఈ ఘటనతో మరోసారి నందమూరి ఫ్యామిలీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి.